大丈夫。あ。うわ。うわ。いや、やばいな。もう。うわ。うわ、すごいすごい。హాయ్ గైస్, అందరూ 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఈ టైంలో జపాన్లో సునామీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆల్రెడీ జపాన్లో 50కి పైగా చోట్ల భూకంపాలు అయితే రావడం జరిగింది. అండ్ ఒక ప్లేస్లో అయితే 7.6 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం అనేది రిక్టర్ స్కేల్ మీద నమోదైందనమాట. నార్మల్గా ఈ భూకంపాలను ఏంటంటే రిక్టర్ స్కేల్తో క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రిక్టర్ స్కేల్ మీద 7 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ ఇన్ కేసు నమోదైంది అంటే దాన్ని సునామీ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక చోట 7.6తో ఆల్రెడీ నమోదైంది. సో అందుకని చెప్పేసి సునామీ హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. అండ్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే 100 కిలోమీటర్ల వరకు సముద్ర మట్ట తీరానికి దూరంగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మాక్సిమం అందరినీ ఎవాక్యువేట్ చేయిస్తున్నారు అనమాట. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే రోడ్లు చాలా చోట్ల రోడ్లు మధ్యలోకి పగిలిపోవడం, లేదంటే ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సప్లై అంతా ఆపేశారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. ఈ సునామీలు అండ్ ఈ ఎర్త్క్వేక్స్ వల్ల ఓన్లీ మనుషులే కాదు, జంతువులు అండ్ పక్షులు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అని అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసుకుంటే ఆఫ్టర్ ఎర్త్క్వేక్ ఏదైతే జరిగిందో ఈ పక్షులన్నీ చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసినాయి. అండ్ మనకి బుల్లెట్ ట్రైన్స్ అంటే గుర్తొచ్చేది జపానే. సో జపాన్లో బుల్లెట్ ట్రైన్ సర్వీస్ మొత్తం ప్రస్తుతానికి అయితే షట్ డౌన్ చేశారనమాట. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది అయితే తెలియదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని అయితే చెప్పారు. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఒక కూలింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇవి ఎలా రన్ అవుతాయి అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దీని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఎవ్రీ సెకండ్ అంటే 24 గంటలు 365 రోజులు ఒక కూలింగ్ సిస్టమ్ అనేది దాన్ని కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కూలింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఇన్ కేస్ ఫ్యూ సెకండ్స్ ఫెయిల్ అయినా సరే అది చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. పెద్ద బ్లాస్ట్ జరగడం కానీ లేదంటే లీకేజెస్ జరగడం కానీ ఇట్లా జరుగుతుందన్నమాట. ఆల్రెడీ 2011లో ఫ్యుకుషిమా అని చెప్పేసి ఒక ఏరియాలో జపాన్లోనే సునామీ వల్లనే ఈ పవర్ ప్లాంట్ ఎఫెక్ట్ అయ్యి లీకేజెస్ జరిగి అండ్ పక్కనున్న ఎయిర్ లేదంటే వాటర్ ఇదంతా కంటామినేషన్ జరిగిపోయి అక్కడంతా మొత్తం పొల్యూట్ అయిపోయిందనమాట. మనం చిన్నప్పుడు ఈ హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేశారని చెప్పేసి చదువుకున్నాం కదా వార్లో 1945లో. సో సేమ్ అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఆ ప్లేసెస్లో ఎక్కడైతే అనుభవం పడిందో అక్కడ ఇప్పటికీ కూడా ఒక మొక్క కూడా మొలవదనమాట. ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది తిరిగి మళ్ళీ అది నార్మల్ పొజిషన్కి రావడానికి. సో అలాగే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా చాలా డేంజరస్ అనమాట. జపాన్లో నాకు తెలిసి మోర్ దెన్ 30 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. బట్ వాటిలో నాకు ఇప్పటి వరకు 10 అయితే స్టిల్ ఇంకా ఆపరేషన్లోనే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని ప్రజెంట్ అయితే చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ జపాన్లో ఉండే మన ఇండియన్స్కి ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ ప్రెస్ నోట్స్ కానీ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఎవరికైనా సరే హెల్ప్ కావాలన్నా లేదంటే ఇండియాకి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే అక్కడ ఉండే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే జారీ చేసింది. ఇంకొక విషయం ఏంటి అంటే జపాన్ కానీ కొరియా కానీ ఇంకొన్ని కంట్రీస్లో ఏంటంటే ఈ భూకంపాలు రావడం అనేది కామన్. బట్ అవి ఏంటంటే చిన్న చిన్న భూకంపాలు అనమాట, పెద్ద డ్యామేజ్ ఏం జరగదు. బట్ ఇప్పుడు వచ్చింది చాలా కొంచెం డేంజరస్గానే కనపడుతుంది. ఎందుకంటే 50కి పైగా ప్లేసెస్లో అండ్ 7.6 మ్యాగ్నిట్యూడ్తో రావడం అంటే సునామీ రావడం అనేది చాలా రేర్ కాబట్టి. ఎందుకంటే దీనివల్ల కంట్రీ అనేది ఫినాన్షియల్గా కావచ్చు లేదంటే పీపుల్స్ లైఫ్స్ పరంగా కావచ్చు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంటే రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. 2018లో అనుకుంటా నాకు తెలిసి లాస్ట్ సునామీ అనేది ఇండోనేషియాలో అయితే వచ్చింది. అండ్ లెట్స్ హోప్ ఇది ఇక్కడితో ఆగిపోయి జపాన్ అనేది త్వరగా కోలుకొని దీని నుంచి అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఇక్కడితో ఆగిపోవాలనేది అయితే మనం అయితే కోరుకుందాం.